మన మోనెక్స్ ఎక్స్చేంజ్‌లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాసెస్ చెప్పబోతున్నానండి. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు. దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్పెషల్‌గా అయితే ఉంటుందండి. సో, అదైతే గమనించండి. నేను ఈ యొక్క వీడియోలో అయితే ఆ ప్రాసెస్ అనేది మీకు వీలైనంత సింపుల్‌గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో, మీరు కూడా గమనించండి. ఇంకా తర్వాత మీరు ప్యాకేజ్ అండి. ఇక్కడ $20తో మనం ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా అయితే ఇక్కడ మనం ఆటోపుల్ ఇన్‌కమ్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతామండి. సో, దాని గురించి అయితే మీరు ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోండి. ఈ పాయింట్ గమనించండి. ఇంక దాంతో పాటు మనకి ఎవరైతే ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటారో $20తో 20 ఎంఎన్‌సీ కాయిన్‌లు అయితే ఇస్తారండి. ప్రెజెంట్ అయితే ఒక ఎంఎన్‌సీ కాయిన్ వచ్చేసి మనకి $6 అయితే ఉంది. అలాగే మీకు 20 నెలల పాటు ప్రతి నెల ఒక కాయిన్ అయితే ఇస్తారండి. అది ఒకవేళ $20కి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా మీకైతే జస్ట్ ఒక 2 నెలల్లోనే తిరిగి రావడం జరుగుతుందండి. సో, అది గమనించండి. ఇది ఎవరికి కూడా లాస్‌గా అయితే ఏం చెప్పుకోవచ్చండి. ఇదంతా కూడా మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఇచ్చే ప్లాన్‌గా అయితే కనిపిస్తుంది కాబట్టి 100% మనకి మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది సేఫ్‌గా అయితే ఉంటుందండి. అది మీరు 2 మంత్స్‌లోనే తిరిగి పొందుతారు. ఇంక వచ్చేదంతా కూడా లాభం అనమాట. సో, అదైతే గమనించండి. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చెబుతాను. దయచేసి గమనించండి. చాలా 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 ముఖ్యమైన వీడియో అండి. అందరూ కూడా గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమంది మోనెక్స్ సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. ఆ యాప్‌కి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ అయితే ఇచ్చాను. ఇంకా దాంతోపాటు మీరెవరైనా సరే నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మీరైతే తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వండి. మీకైతే నేను వితిన్ 1 అవర్‌లో ఆన్సర్ అయితే ఇస్తానండి. ఆ పాయింట్ అయితే గమనించండి. ఫస్ట్ ప్రాసెస్ చూసినట్లయితే మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక బ్లూ లింక్ అయితే మీకు కనిపిస్తుంది. మోనెక్స్ యాప్‌కి సంబంధించిన బ్లూ కలర్ లింక్ అయితే మీకైతే కనిపిస్తుందండి. ఆ లింక్ మీద అయితే మనం ఖచ్చితంగా నొక్కాల్సి ఉంటుంది. అలా నొక్కిన తర్వాత మనకైతే యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే మొదలైద్ది. చూసారు కదండీ! ఈ విధంగా మనమైతే ఏపీకే ఫైల్ మాత్రమే ఉందండి ప్రెజెంట్. ఎవరికి టెన్షన్ తీసుకోవద్దండి. జస్ట్ మనకి ఏపీకే ఫైల్ మాత్రమే. మనకి గ్లోబల్ లాంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో మనకి ప్లే స్టోర్ కూడా వచ్చిద్దండి. సో, అది గమనించండి. ఈ విధంగా మోనెక్స్ యాప్ అనేది మీరైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అకౌంట్ తీసుకోవాలి కదా! అంతకంటే ముందుగా మనం ఈ విధంగా మన మొబైల్‌లో వచ్చేసి యాప్ అనేది ఈ విధంగా సింపుల్‌గా ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాలండి. ఇది ఏపీకే ఫైల్ అని ఎవరు కంగారు పడొద్దండి. ఇది సేఫ్ అండ్ సెక్యూరే. మన వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. నేను యూజ్ చేస్తున్నాను. మన ఇండియన్ బిజినెస్సే మన తెలుగు వాళ్ళే రన్ చేసేది. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు. సో, యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకైతే మన యాప్‌కి సంబంధించిన లోగో అయితే వస్తుంది. ఇక్కడ మీకు మన యాప్‌కి సంబంధించిన కొన్ని సమాచారాలు అయితే ఉంటాయి. కింద మనకి నెక్స్ట్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్, 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 నెక్స్ట్ అని 4 సార్లు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అప్పుడు మాత్రమే మనం అయితే ఇక్కడ ఆ యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవడానికి వీలైతే కల్పిస్తుందండి. సో, ఈ విధంగా మీరైతే అన్నీ కూడా స్కిప్ చేసుకోండి. లాస్ట్‌లో ఈ విధంగా మీకైతే వస్తుంది. క్రియేట్ న్యూ వాలెట్, యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని వస్తుందండి. మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి క్రియేట్ న్యూ వాలెట్‌లోకి వెళ్ళండి. ఆ తర్వాత సీక్రెట్ ఫేజ్ అని ఈ విధంగా ఉంటుందండి. అక్కడ చూడండి క్రియేట్ అని కనిపిస్తుంది కదా పైన మీకు యెల్లో కలర్‌లో. మనకు ఒక సీక్రెట్ ఫేస్ అయితే ఇస్తారండి. దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలాగో నేను చెబుతాను, మీరు గమనించండి. ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, చదువుకోండి. ఆ తర్వాత క్రియేట్ అని మనకి పైన కనిపిస్తుంది కదండి సీక్రెట్ ఫేస్ అంటే, దాని మీద నొక్కండి. అప్పుడు మనకి 3 పర్మిషన్లు అయితే అడుగుతుంది. పర్మిషన్ నెంబర్ 1, పర్మిషన్ నెంబర్ 2, పర్మిషన్ నెంబర్ 3 3 కూడా టిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. ఈ 3 పర్మిషన్లు కూడా మీరు ఆలోచించిన తర్వాత కంటిన్యూ నొక్కిన తర్వాత ఈ విధంగా మీ తాలూకా 12 పదాలు అయితే చూపిస్తుంది. ట్రస్ట్ వాలెట్కి ఏ విధంగా 12 పదాలు ఉంటాయో మీకైతే పర్సనల్గా ఆ 12 పదాలు చూపిస్తుందండి. వీటిని మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒక బుక్‌లో కూడా రాసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒక బుక్‌లో కూడా రాసుకోండి. ఇది లేదంటే ఈ ఒక్క పదం కూడా మిస్టేక్ అయినా సరే మీ అకౌంట్ పోయినట్టేనండి. సో, దయచేసి ఈ 12 పదాలని మీరు ఒక బుక్‌లో క్లారిటీగా రాసుకోండి. ఏది స్పెల్లింగ్‌తో సహా. ఇంకా తర్వాత స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఒక టెస్ట్ అయితే ఉంటుందండి. ఆ 12 పదాల్లో 6వ పదం ఏమిటి, 3వ పదం ఏమిటి, 4వ పదం ఏమిటి, 5వ పదం ఏమిటి, ఈ విధంగా మనకు టెస్ట్ అయితే ఉంటుందండి. వీటిని జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అందుకే చెప్పాను, ఇది చాలా ముఖ్యం అండి. ఇది మనకి చాలా చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండి. అందుకే చెప్పాను, జాగ్రత్తగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఆ 12 పదాలను అసలు బాగా చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత అండి మనకైతే అసలైన ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక చిన్న క్విజ్ లాగా ఉంటుందండి. ఇక్కడ మనకు ఒక చిన్న క్విజ్ టైప్ లాగా అయితే ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా క్లియర్గా ఆన్సర్ ఇస్తేనే మన అకౌంట్ అనేది మనకైతే రెడీ అయితే అవుతుందండి. సో, మీరు బుక్లో రాసుకోండి. మీరు వేరే ఫోన్లో రాసుకున్నా పర్లేదు, స్క్రీన్‌షాట్ తీసుకున్నా పర్లేదని గమనించండి.
ఓకే. ఈ 12 పదాలు నేను బాగా చూసుకున్నాను. చూసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు కింద కంటిన్యూ నొక్కానండి. ఆ కంటిన్యూ మనం నొక్కిన తర్వాత అయితే మనకి ఈ విధంగా క్విజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి నాకు కరెక్ట్‌గా ఆన్సర్ తెలుసు. దీంట్లో ఈ 12 పదాల్లో 6వ పదం ఏమిటి? 3వ పదం ఏమిటి? 4వ పదం ఏమిటి? 5వ పదం ఏమిటి? ప్రతీదీ కూడా నేను క్లారిటీగా మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను చూడండి. నాకొచ్చిన 12 పదాల్లో ఆన్సర్ మాత్రం ఇదండి. మీ 12 పదాలు మీకే సెపరేటు. మీ 12 పదాలు మీకే సెపరేట్ అండి. నేను ఈ క్విజ్ అయితే కరెక్ట్‌గా ఆన్సర్స్ ఇస్తున్నాను. సో మీరు గమనించొచ్చు నా డీటెయిల్స్. చూడండి 6వ పదం అయితే కీ, ఇంకా 3వ పదం ఇది. ఈ విధంగా అన్ని పదాలు కరెక్ట్‌గా ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మనకి ట్రస్ట్ వాలెట్‌లో ఏ విధంగా పాస్‌కోడ్ పెట్టుకుంటామో యాజ్ ఇట్ ఈస్‌గా దీంట్లో కూడా మనం ఖచ్చితంగా పాస్‌కోడ్ అయితే పెట్టుకోవాలి. మీకు నచ్చిన, మీకు కుదిరిన పాస్‌వర్డ్ పెట్టుకోండి. నేనైతే నాకు వీలైన పాస్‌కోడ్ నేను పెట్టుకున్నాను. అప్పుడైతే మన యాప్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పైన ఇంటూ ఇచ్చేసేయండి. మనకు వచ్చిన యాడ్ అయితే స్క్రోల్ అవుతుంది. పైన మీరు ఇంటూ ఇచ్చిన తర్వాత అయితే మీరు మీ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటున్నారు. మీ ప్రొఫైల్ అనేది మీరైతే అప్డేట్ చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్లో అయితే. మీ యొక్క ఫుల్ నేమ్ అండి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో ఫుల్ నేమ్ అనేది చాలా జాగ్రత్తగా అక్కడైతే ఇవ్వండి. ఫుల్ నేమ్ అండి. మీ పూర్తి పేరు ఇవ్వండి. ఎందుకంటే మనకి కేవైసీ అప్పుడు ఇబ్బంది ఉండకూడదు కదా, అందుకే చెబుతున్నాను. మీ పూర్తి పేరు ఇవ్వండి. నా పూర్తి పేరు ఇచ్చేసాను. రిఫరల్ కోడ్ మా సీనియర్ గారికి నేను ఇస్తున్నాను. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కింద, అక్కడ నేను మా సీనియర్ గారిది అయితే అక్కడ రిఫరల్ కోడ్ అయితే ఇస్తున్నాను. అది ఇచ్చిన తర్వాత వారి యొక్క పేరు కూడా చూపించుద్ది అనమాట. ఇప్పుడు నా కోడ్ ఇస్తారు మీరు. నా కోడ్ ఇచ్చిన తర్వాత పైన మీకు చూపిస్తుంది కదా ఫుల్ నేము దోబా బాలేష్ బాబు, అదైతే మీకైతే చూపిస్తుంది. సో అదైతే గమనించాలి మీరు. ఓకే, మా సీనియర్ గారిని నేను కనుక్కున్నాను. వారి రిఫరల్ కోడ్ అయితే ఇస్తున్నాను. లైవ్లో ఇస్తున్నారు చూడండి మీరు కూడా. రిఫరల్ కోడ్ మనం కరెక్ట్గా ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత పేరు చూపిస్తుంది కదా అంటే కరెక్ట్గా ఇచ్చిన అర్థం. ఇప్పుడు మన యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇండియన్స్ కదండి, ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మనం. అండ్ అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కంట్రీ అడుగుతుంది. మన ఇండియా కదండి, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అండి, మన మొబైల్ నెంబరే కరెక్ట్గా ఇవ్వండి. మీ మొబైల్ నెంబరే మీరు కరెక్ట్గా ఇచ్చుకోవాలండి. ఎందుకంటే ఓటీపీలు అప్పుడు మీకు ఇబ్బంది పడకూడదు కదా, అందుకే చెబుతున్నాను. ఇంకా తర్వాత మెయిల్ ఐడి, మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే దానికి ఒక ఓటీపీ వచ్చింది వెరిఫికేషన్ కోసం. మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అలా అయితేనే మీకు అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. సో నేనైతే రెగ్యులర్గా వాడే నా ఈమెయిల్ అయితే ఒకటి ఇస్తున్నాను. సో అది ఇచ్చినప్పుడు మాత్రం మనకైతే అకౌంట్ అనేది రెడీ అయితే అవుతుందండి. సో అదైతే మీరు గమనించాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఒక మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మెయిల్ ఐడి అనేది మనం కరెక్ట్గా అక్కడైతే ఇవ్వాలండి. కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి అకౌంట్ అనేది రెడీ అయితే అవుతుంది. ఆ తర్వాత చూడండి వెరిఫై అని అడుగుతుంది. వెరిఫై బటన్ నొక్కండి. ఒక ఓటీపీ అనేది మీ యొక్క మెయిల్కి అయితే కంపెనీ వాళ్ళు పంపిస్తారండి. మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మన మోనిక్స్ కంపెనీ నుంచి ఒక వెరిఫికేషన్కి ఓటీపీ అయితే వచ్చింది. చూసారు కదా నాకు వచ్చింది. ఈ ఓటీపీని ఆ కింద ఉన్న బాక్స్లో మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి నేను ఇస్తున్నాను. ఓకే, ఆ ఓటీపీ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత మనం అయితే వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత కరెక్ట్గా ఇచ్చానని చెబుతుంది కంపెనీ కూడా. అప్డేట్ నవ్వని మీకు ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా, అది నొక్కండి. మీ యొక్క అకౌంట్ అనేది 100% క్రియేట్ అయిపోయినట్టే. ఇదండి అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, మనకి ఆటోపుల్ ఇన్కమ్ రావాలన్నా, ప్రతి నెల ఒక ఎంఎన్సీ ఫ్రీగా మనం 20 మంత్స్ పొందాలన్నా సరే ఖచ్చితంగా $20తో ప్యాకేజ్ అయితే తీసుకోవాలండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు, అదేవిధంగా ఆటోపుల్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఎంఎన్సీ కాయిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నాకు $20 అంటే ఐఎన్ఆర్లో $1900 పంపిస్తుంది చాలండి. 1900 అయితే నాకు పంపించండి, నేనైతే మీకు యాక్టివేషన్ చేసి పెడతాను. అది ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోండి, కంగారేం లేదు. మీరు మెల్లగా చేసుకోండి. ఎందుకంటే మనం ప్రీ లాంచింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఆటోపుల్ మనం ఫాస్ట్గా పొందడానికి ఛాన్సులు అయితే ఉంటాయి. సో అదే చెబుతున్నాను. గ్లోబల్ లాంచ్ మనకైతే అక్టోబర్ నెలలో జరగబోతుంది. అక్టోబర్ నెలలో మనకి గ్లోబల్ లాంచింగ్ అయితే జరగబోతుంది. మనకి బ్యాంకాక్లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుందండి. ఆ తర్వాత మన ఎంఎన్సీ కాయిన్ యొక్క వాల్యూ మనకైతే బాగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే $20తో అకౌంట్ తీసుకొని ఇక్కడ యాక్టివేషన్ చేసుకుంటారో వితిన్ సెకండ్స్లో మీకు ఒక ఎంఎన్సీ కాయిన్ వ్యాలెట్లోకి వచ్చేసింది. ప్రజెంట్ తన యొక్క వాల్యూ $6 అండి. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా మీకు ఒక ఎంఎన్సీ కాయిన్ వచ్చింది. ఇంకా ఆ నెక్స్ట్ మంత్ కూడా ఒక ఎంఎన్సీ కాయిన్ వచ్చింది. మీ ఇన్వెస్ట్మెంట్ అయితే వితిన్ 2 మంత్స్లో మీకైతే రిటర్న్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేది అంతా కూడా మీకు లాభమే. ఆటోపుల్ ఇన్కమ్ కానీ, ఇంకా అదేవిధంగా మీ యొక్క ఎంఎన్సీ కాయిన్ యొక్క వాల్యూమ్ కానీ అవన్నీ మీకు లాభాలని చెప్పుకోవచ్చండి. సో మీరు కూడా కావాలనుకుంటే తర్వాత ఫ్రెండ్స్ని మీ రెఫరల్ కోడ్ ద్వారా రిఫర్ చేసుకోవచ్చు. అది మీ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడిందండి. ఖచ్చితంగా చేయాలని రూలేం లేదు. సో అదైతే గమనించండి. ఆటోపుల్ కూడా మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ కావాలంటే ఆ విధంగా పైన సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా,
ప్యాకేజ్ అయితే తీసుకోవాలి $20తో. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు నన్ను పర్సనల్గా నాకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో నేను చెబుతాను. దీనివల్ల ఉండే పూర్తి బెనిఫిట్లు ఏమిటనేది కూడా మీకు త్వరలో ఒక వీడియో వచ్చింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో వచ్చింది. పూర్తి బెనిఫిట్లు కూడా వివరిస్తాను. మొత్తం బెనిఫిట్లు వివరిస్తాను. థ్యాంక్స్ అండి అందరికి కూడా.